ఇదిగో ఫోటోగ్రాఫరు, టైట్ క్లోజ్ లో కింద నుంచి పైకి తీయండి. సార్ ఇది ప్రీ వెడ్డింగ్ షూటా లేక సినిమా ఆడిషనా? అది ఎక్స్పోజింగ్ పోజ్ సార్. నాకు కాబోయే భార్య నా ఇష్టం, చెప్పింది చెయ్యి. నీ పేమెంట్ నీకు దొరుకుతుంది. అలాగే సార్. ఫోటోగ్రాఫర్, ఇప్పుడు నేను ఇలా నా ఒళ్ళో పడుకోబెట్టుకుంటాను. మా ఇద్దరిని ఫోటో తీ, ఓకేనా? అలాగే సార్. ప్రియా, నువ్వు రెడీనా? ఏయ్, నాకు ఇబ్బందిగా ఉందంటే ఎందుకు ఇలా చేస్తున్నావు? మన ఫోటోస్ పెళ్లి రోజు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంటాయి. పెళ్లిలో అదొక మధురానుభూతిలా ఉంటుంది ప్రియా. పెళ్లికి ముందే హక్ చేసుకోవడం, ముద్దు పెట్టుకోవడం ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఈ ఎమోషన్స్ అన్ని ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తుంటే పెళ్ళయ్యాక స్వీట్ మెమరీ కదా ప్రియా. ఇద్దరికి ఇష్టం ఉన్నప్పుడు చేస్తే స్వీట్ మెమరీ, ఇలా బలవంతంగా చేస్తే బ్యాడ్ మెమరీ అంటారు విజయ్. అసలు మన కల్చర్ అనేది ఇలా మాట్లాడడం మన కల్చరేనా? సరే, నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. నీ మాటలోని అభిప్రాయాలు విన్నాక నాకు నీ మీద ప్రేమ, గౌరవం ఇంకా పెరిగాయి. యువర్ గ్రేట్, ఇట్స్ ట్రూ. అయితే ఈ ఫోటో షూట్ క్యాన్సిల్ చేయి, ఇంటికి వెళ్ళిపోదాం. కనీసం ఇక్కడికి వచ్చినందుకు ఒక్క ఫోటో ప్లీజ్ ప్రియా. అలాగే. థ్యాంక్స్ ప్రియా. ఫోటోగ్రాఫర్ రెడీయా? నేను రెడీ సార్. కుక్కతో ఒక వంకర అన్నట్టు ఎంత చెప్పినా వినడం లేదు. నిజంగా చెప్తానుండు. ప్రియా, నేను నీ నడుం పట్టుకుంటాను. నువ్వు అలా రొమాంటిక్ గా నా కళ్ళల్లోకి చూస్తూ వెనక్కి బాలిపోవాలి. ఎలాగో ఒకసారి చూపించండి. వెరీ సింపుల్. ఇంతేనా? ఇంకొంచెం, ఇంకొంచెం. దొర్లుకుంటూ వెళ్ళి ఇంటికి రా. బాయ్. దేవుడా, నడుములు విరిగిపోయారా దేవుడా. ఇట్స్ ట్రూ. సార్, మీరు ఇలా దొరుకుతూ వస్తే మీ ఫోటో ఎలా తీసుకోవాలి? ఎక్కడో ఒక చోట ఆగాలి కదా, అప్పుడే మేము ఫోటో తీసుకోగలం. నేను చెప్పినట్టు ఇంకోసారి దొరుకుతున్నాండి. నువ్వు నా మీద వెటకారం చేస్తున్నావు. నీ రెమ్యునరేషన్ కట్. అయ్యో, ఇట్స్ ట్రూ. ఈ భాటియా నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తాడో, ఎలా చంపుతాడో అని టెన్షన్ గా ఉంది. అవతార్ భాటియా, నెక్స్ట్ ప్లాన్ ఏంటి? టైం బాంబ్. టైం బాంబా? ఇంతకు ముందు టైమింగ్ మిస్ అయింది, అందుకే ఈసారి మిస్ అవ్వకూడదని టైం బాంబ్ మర్డర్ ప్లాన్ చేశాను. వర్కౌట్ అవుతుందా? ఇదే టైం బాంబ్తో సాక్ష్యం లేకుండా చాలా మర్డర్స్ చేశాను. సరే, ప్లాన్ ఎలా చేస్తున్నావు? ఇప్పుడు నేను మీ ఇంటి దగ్గరలోనే ఉన్నాను. బాంబు పార్సల్ తీసుకొని వస్తున్నాను. అంటే టైం బాంబ్ ఇంట్లో ప్లాన్ చేసావా? రిస్క్ కదా. మర్డర్ అంటేనే రిస్క్ అని తెలీదా?
నాకు రిస్క్ లేకుండా చేస్తావని నీకు కాంట్రాక్ట్ ఇచ్చాను. ఎలాంటి రిస్క్ ఉండదు, నేను చెప్పినట్టు చేయండి. సరే, ఏం చేయాలో చెప్పు. నీ హస్బెండ్ ఎక్కడున్నాడు? 1 minute. లాన్ లో వర్క్ చేసుకుంటున్నాడు. ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు కదా? ఒకవేళ వెళ్తే నేను ఆపేస్తాను. అయితే వెంటనే పార్సల్ తీసుకొని మీ ఇంటికి వచ్చిస్తాను. టైం బాంబ్ ఎలా పేలుతుందో చెప్పలేదు. పార్సిల్ తీసుకుని ఇవ్వగానే మీ ఆయన ఓపెన్ చేస్తాడు. బాంబు బ్లాస్ట్ అవుతుంది, మీ ఆయన చేస్తాడు. అంటే ఎవరు ఓపెన్ చేస్తే వాళ్ళు చేస్తారు, అంతేనా? అవును, నువ్వు ఓపెన్ చేస్తే నువ్వు చేస్తావు. నువ్వు పార్సిల్ ఓపెన్ చేసినప్పుడు నువ్వు పక్కన ఉండకూడదు, గుర్తుపెట్టుకో. సరే, ఎంతసేపట్లో వస్తావు? నువ్వు ఫోన్ పెట్టేయగానే బయలుదేరతాను. మిగతాది న్యూస్ ఛానల్స్ లో చూసుకో. ఈ ప్లాన్ పర్ఫెక్ట్ గా ఉంది. ఎవరు కాల్ సార్? మీ కృష్ణ సార్కి ఇంపార్టెంట్ పార్సల్ వచ్చింది. నాకు ఇవ్వండి, నేను ఇస్తాను. నువ్వు ఓనర్వా వాచ్మెన్వా? వాచ్మెన్ని. ముందు గేడ్తి. ఆగు బాబు, వారం రోజుల క్రితం మోకాలు నొప్పుల కోసం ఆయింట్మెంట్ ఆర్డర్ పెట్టాను. అదేనా ఈ పార్సిల్? ఈ మందు తీసుకుంటే నొప్పులు పోతాయా? నొప్పులు పోయే మందు కాదు ఇది. మీ ఓనర్ కృష్ణ గారికి వచ్చిన పార్సిల్ ఇది. నా కోసం అనుకున్నాలే, ఇలా ఇవ్వండి. ఇది కృష్ణ గారికే ఇవ్వాలి. హలో, నేనే కృష్ణ. పర్లేదు, తనకివ్వండి. ఇలా ఇవ్వండి. జాగ్రత్త, హ్యాండిల్ విత్ కేర్. దీనికి హ్యాండిల్ ఎక్కడుంది? కవర్ కదా. జాగ్రత్త అంటున్నాను. సర్లే, వెళ్ళు. ఈ కిల్లర్ కరెక్ట్ టైంకి వచ్చాడు. ఇప్పుడు కృష్ణ పార్సల్ ఓపెన్ చేయగానే పేలిపోయి ముక్కలు ముక్కలవుతాడు. ఇదిగోండి బాబు. అక్కడ పెట్టు. నువ్వు వెళ్ళు. కృష్ణ, డ్రాయింగ్ పేపర్స్ అంతా స్టడీ చేసావా? అమ్మా, మనం కట్టబోయే కన్స్ట్రక్షన్స్ కి సంబంధించిన ప్లానే కదా. అంతా కరెక్ట్ గానే ఉంది కదా? ఒకసారి నువ్వు కూడా చెక్ చేయి.
కృష్ణ ఈ పార్సల్ ఏంటి? తెలీదమ్మా, ఇందాకే వచ్చింది, చూస్తానుండు. అయ్యో, బాంబ్ బ్లాస్ట్ కి ఇద్దరు పోయేలా ఉన్నారు. పోన్లే, అంతా నాకు మంచిదేగా. ఒక్క బాంబుతో 2 ప్రాణాలు అవుట్. ఏంటి ఇంకా చావుకేక వినిపించట్లేదు? అమ్మా, ఇదేంటి రావట్లేదు? ఒక్క నిమిషం కృష్ణ. ఏ వర్ష, అత్తయ్య, ఒకసారి ఇలా రా. అయ్యో, అత్తయ్య ఇప్పుడు పిలుస్తుందేంటి? చచ్చినట్టు వెళ్లాల్సిందే. వెళ్తే చేస్తానేమో. ఒకసారి రా. వస్తున్నాను అత్తయ్య. కృష్ణ, కొంచెం వెయిట్ చేయి. ఇలా ఇవ్వు. త్వరగా రా. ఏంటత్తయ్య? మేము పనిలో ఉన్నాము. ఒకసారి ఈ పార్సల్ ఓపెన్ చేయి. అయ్యో, బాంబు పెడితే కృష్ణ చవు కళ్ళారా చూద్దామనుకుంటే నన్ను కూడా చంపేలా ఉన్నారు. ఇప్పుడెలా? తీసుకోమ్మా, తీసుకో. ఈ పార్సల్ ఓపెన్ చేయి. వర్ష, ఓపెన్ చేసి ఆ పార్సల్ ఏంటో చూడు. ఓపెన్ చేయి వర్ష. అలాగే అత్తయ్య. ఫోన్ చేస్తే రిప్లై లేదు, కనీసం మెసేజ్ కూడా పెట్టలేదు. నీ అంతట నువ్వు చేసే వరకి నేను ఫోన్ చెయ్యను. నీ వల్ల నాకు హెడేక్ వచ్చింది. తిని పడుకోవడమే నీ లైఫ్. హ్యాపీగా పడుకో. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ ప్లాన్ వర్కౌట్ అయింది. ఇప్పుడు వాట్సాప్ మెసేజ్ ఒక మిస్అండర్స్టాండింగ్. గేమ్ మొదలు పెడతాను. హాయ్ కావేరి, నిన్న లాంగ్ డ్రైవ్ బాగా ఎంజాయ్ చేశాం కదా. మళ్ళీ ఎప్పుడు? ఏయ్, కుదరదు. నిన్న అంటే నా హబ్బీకి హ్యాండ్ ఇచ్చి నీ దగ్గరకు వచ్చాను. పెళ్ళి అయ్యాక
మనం కలవలేము కావేరి. కళ్యాణ్ కంటే ముందు నువ్వు నా లవర్వి. పెళ్ళయ్యాక కూడా కలుద్దాం. నిన్నెలా మర్చిపోతాను? అస్సలు నీ ముద్దులు మర్చిపోతేనే కదా నిన్ను మర్చిపోవడానికి. అయినా ఆ ఎస్ఐతో నీకు పెళ్ళేంటి? మనము డ్రగ్స్ తీసుకున్న సేఫ్టీగా ఉంటుందనా? నీకు టైం దొరకగానే కాల్ చేయి, మళ్ళీ ఎంజాయ్ చేద్దాం. బాయ్ కావేరి. లవ్ యూ విక్కీ. బాయ్. అమ్మయ్యా, ఒక ఫేక్ విక్కీ అనే బాయ్ ఫ్రెండ్ని క్రియేట్ చేశాను. ఇప్పుడు కావేరి ఫోన్ నా ఫోన్తో మెసేజెస్ షూట్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు మెసేజ్లు డిలీట్ చేస్తాను. ప్లాన్ పర్ఫెక్ట్. రూమ్లో లేదేంటి? ఎక్కడికి వెళ్ళింది? కొంపదీసి సెల్ ఫోన్ కనిపించలేదని వెతుకుంటూ బయటకు వెళ్ళిందా? వాష్రూమ్లో ఉందా? ఫోన్ లేదని అనుమానం వచ్చుంటుందని. అయినా ఈ మట్టి బుర్రకంత సీన్ లేదులే. ఇందాక ఫోన్ ఇక్కడ లేదు, ఇప్పుడుందేంటి? నా హబీ డిస్టర్బెన్స్ లో అంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఓసే కావేరి, నీ లవ్ తో కళ్యాణ్ని లాక్ చేసావు. నేను నీ లవ్ ని హ్యాక్ చేస్తున్నాను. గెట్ రెడీ. ఓపెన్ చెయ్యి. అబ్బా, నా వేలు. వర్ష, ఏమైంది వర్ష? ఇందాక వెల్లుల్లిపాయలు ఒలుస్తూ ఉంటే వేలు చిగుళ్ళు కొంచెం కట్ అయ్యాయి అత్తయ్య. కిచెన్ లో నీకేం పని? పంకజం లేదా? తనకి హెల్ప్ చేద్దామనే వెళ్ళాను. అది కాదు వర్ష, వెల్లుల్లిపాయలు వలవడానికి ఈ పార్సెల్ ఓపెన్ చేయడానికి సంబంధం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. మా వేళ్ళు చాలా సెన్సిటివ్ గా ఉంటాయి కృష్ణ. కొంచెం నువ్వే ఓపెన్ చేయొచ్చు కదా. సరే, అక్కడ పెట్టి నువ్వు వెళ్ళు. వర్ష, సిజర్ తీసుకురా.
ఓపెన్ చేయ కృష్ణ. ఈ ప్లాన్తో తల్లి కొడుకులు ఇద్దరూ పోతారు. నాకు లైన్ క్లియర్ అయిపోతుంది. 1 2 3